మాజీ సైనికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరి శంకర్రావు అన్నారు. కర్నూలులోని లలిత కళా సమితి కార్యాలయంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు కురుపాటి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో ఈసీహెచ్ఎస్కి సంబంధించి ఇంప్యానెల్డ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని అన్నారు. వారు కోరుతున్నారు. ఇంప్యానెల్డ్ హాస్పిటల్స్ కోసం మేము మా శాయశక్తుల మేము పెద్దలతో మాట్లాడతాము. అలాగే పెద్దలు కూడా మాకు సహకరించాలని మీడియా ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్కి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీనికి నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైతే మా యొక్క ఎన్ఎక్సిసి అనేటువంటి నేషనల్ అసోసియేషన్ ఉంది. అదే అసోసియేషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర మాజీ సైనిక సంఘ సభ్యులమై వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాము. దాన్ని ఈసీహెచ్ఎస్ని కరెక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మాజీ సైనికులు ఇక్కడ ఇంప్యానెల్డ్ హాస్పిటల్స్ లేని కారణం చేత హైదరాబాద్ వరకు లేకపోతే అటు బెంగళూరు లేకపోతే ఇటు విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వేల మంది మాజీ సైనికులు ఉన్నారు. ఇన్ని వేల మంది మాజీ సైనికులు అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇంప్యానెల్డ్ హాస్పిటల్స్గా వాటిని ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ వైద్యం ఏదో ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి వితంతువులు వారి యొక్క పిల్లలు అనేక బాధల్లో ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీరు కర్నూలు జిల్లా మాజీ సైనికులు కోరుతున్నారు. దానిని కూడా నేను స్వీకరించి దాని తరపున కూడా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. వార్ మెమోరియల్ అనేది మాజీ సైనికులకు అత్యంత అవసరమైందండి. ఎందుకంటే అక్కడ దేశ సేవలో గతించినటువంటి మాజీ సైనికులకు ఒక చిన్న శ్రద్ధాంజలి